ఖరీఫ్ సీజన్ ముగించుకొని ప్రస్తుతం రైతులంతా రబీ వరి సాగుకు సన్నద్ధమవుతున్నారు. వరిలో అధిక దిగుబడులు పొందాలంటే మనం చేపట్టే సాగు విధానం, యాజమాన్యంతో పాటు రకాల ఎంపిక పట్ల సరైన అవగాహనతో మెలగాలి. వరిలో దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నప్పటికీ దాల్వా సాగుకు మధ్య, స్వల్పకాలిక రకాల సాగు అనుకూలంగా ఉంటుంది. రైతులు సాగుకు సమాయత్తమయ్యే ముందుగా తమ ప్రాంతానికి అనుకూలమైన రకాలను, మార్కెట్ గిరాకీని, చీడపీడలు తట్టుకునే గుణాన్ని, తమకున్న వనరుల్ని దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఉత్తర కోస్తాకు అనువైన రబీ వరి రకాలు, వాటి గుణగణాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రాగోలు వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కె మధుకుమార్. రెండో పంటకి సరిపోయినంత నీటి వసతి గల ప్రదేశాల్లో వరిని సాగు చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండో పంటలో అధిక దిగుబడులు ఉన్నప్పటికీ కూడా ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఆశించినంత దిగుబడులు సాధించలేకపోతున్నారు. దానికి ప్రధాన కారణం యాజమాన్య పద్ధతులు. అందులో ముఖ్యమైనది రకాల ఎంపిక. ముఖ్యంగా మన రకాల ఎంపిక అనేది రబీ పంటకు వచ్చేసరికి అధిక దిగుబడి సామర్థ్యం కలిగి ఉండాలి. తేలిక నుంచి మధ్యస్థ కాల పరిమితి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. గింజ రాలిక అనేది ఉండకూడదు, చేని పడిపోకూడదు, మిషన్ హార్వెస్టింగ్కి అనుగుణంగా ఉండాలి. అలాగే పురుగులు తెగులను తట్టుకునే సామర్థ్యం ఉన్న రకాలు అయితే మనము ఆశించిన దిగుబడులు రెండో పంటలో సాధించగలం. అయితే అనాదిగా వస్తున్నటువంటి MTU 1010, IR 64 అనే రకాలకి ప్రత్యామ్నాయంగా వాటికంటే దిగుబడి ఎక్కువ ఉన్నటువంటి MTU 1156 అంటే తరంగిణి అనే రకం. ఈ రకం 40 నుంచి 50 బస్తాల దిగుబడికి సామర్థ్యం కలిగిన రకం. ఇది అగ్గి తెగులు, సుడిదోమ వీటిని తట్టుకుంటుంది. రబీ పంటకి అనువైన రకం. అలాగే MTU 1153, దీని పేరు చంద్ర. చేనిపై పడిపోదు, అగ్గి తెగుల్ని, సుడిదోమని తట్టుకుంటుంది, అధిక దిగుబడినిచ్చే రకం. వీటితో పాటు ఈ మధ్యకాలంలో MTU 1293 అనే రకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ 1293 అనే రకం కూడా గింజ 6 mm కంటే పొడుగుంటాయి ఉండి, ఇది చౌడు నేలల్లో ఉండే ఏరియాల్లో ఇది వేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చు. MTU 1121 శ్రీధృతి అనే రకం. ఇది కాలపరిమితి వచ్చేసరికి 130 రోజులు వస్తుంది. చేని పడిపోదు, అధిక దిగుబడినిచ్చేటువంటి 40 నుంచి 50 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఇది కూడా అగ్గి తెగులను, దోమను సమర్థంగా తట్టుకుంటుంది, గింజరాలికి తక్కువ. ఇలాగే మరో రకం MTU 1210, దీన్ని సుజాత అనే రకం అంటారు. ఇది కూడా మధ్యస్థ గింజ నాణ్యత కలిగి 130 రోజుల్లో కాలపరిమితిలో వచ్చేటువంటి రకం. దీంతో పాటు మన జిల్లాల్లో మార్కెటింగ్ దృష్ట్యా ఎక్కువ మనము RNR 15048 అనే సన్నగింజ రకాన్ని సాగు చేయడం కూడా జరుగుతుంది. ఈ RNR 15048 అనే రకం 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి రబీకి మిక్కులు అనుకూలమైన రకం. కానీ ఈ రకంలో ఫోటో సెన్సిటివిటీ ఉంటుంది కాబట్టి వీలైనంత తొందరగా గనక, అంటే జనవరి మొదటి వారంలో గనక ఉడుపులు అయ్యేటట్టు ప్లాన్ చేసుకుంటే ఈ రబీ పంటలో మంచి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. అలాగే NLR 3449 అంటే నెల్లూరు వాళ్ళు. ఈ నెల్లూరు మసూరి అనే రకం పొట్టి చేను ఉంటుంది. ఈ గింజలన్నీ కూడా సామ్ మసూరి గింజను పోలి ఉంటాయి. ఇది అగ్గి తెగులను సమర్థంగా తట్టుకుంటుంది. రెండో పంట అయినటువంటి రబీలో అగ్గి తెగులు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది కాబట్టి ఇలాంటి రకాలను సాగు చేసుకోవడం ద్వారా కూడా సమర్థంగా మన అగ్గి తెగులు నివారించవచ్చు. వీటితో పాటు ఈ మధ్య కాలంలో NLR 3354 అనే రకం కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా సన్నగింజ రకం, అధిక దిగుబడి కలిగింది. అలాగే కోనారం నుంచి KNM 1638 అనే రకం కూడా సన్నగింజ కలిగి గింజ నాణ్యత బాగుండి తినడానికి కూడా బాగున్నటువంటి పొట్టి చేను. ఇది అగ్గి తెగులను, ఉల్లికోడిని సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకం. ఈ మధ్య కాలంలో కొన్ని మినీ కిట్ దశలో ఉన్న రకాల దృష్ట్యా MTU 1282 అనే రకం మినీ కిట్ ఇప్పుడే పూర్తి చేసుకున్న రకం. ఇది కూడా రబీకి సూటబుల్ అవుతుంది. తిండికి బాగుంటుంది, గింజ సామ గింజను పోలి ఉంటుంది, ఆ పురుగులు తెగులను సమర్థంగా తట్టుకుంటుంది, చేని పడిపోదు, గింజ షాటరింగ్ అంటే గింజ రాలిక అనేది చాలా తక్కువ. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు. వీటితో పాటు మినీ కిట్లో ఉన్న మరో రకం MCM 109. ఇది కూడా సన్నగింజ రకం, 125 రోజుల కాలపరిమితి కలిగిన రకం. ముఖ్యంగా అగ్గి తెగులుండే ప్రదేశాల్లో NLR రకాలు, చౌడుండే ప్రదేశాల్లో MCM రకాలను సాగు చేసుకోవడం ద్వారా మనము అధిక దిగుబడులను రెండో పంటలో సాధించవచ్చు. వేసే మెథడ్ అంటే ఎదజల్లిన పద్ధతిలో కానీ, నాట్ల పద్ధతిలో కానీ, మిషన్ ఉడుపులో కానీ ఉడిచిందా సరే ఏదైనా
డిసెంబర్ ఆఖరి లోపల పూర్తి చేసుకున్నట్లయితే మనము ఆశించిన దిగుబడులు సాధించగలుగుతాం.